Hi students, intermediate first year English medium తెలంగాణ స్టేట్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరగబోతున్నాయి. మీకు ఆగస్టు 1 నుంచి ఆల్రెడీ టైం టేబుల్ కూడా ఇచ్చేశారు. అది కూడా మీ కమ్యూనిటీ ట్యాబ్లో పెట్టాను. టైం టేబుల్కి సంబంధించి ఆగస్ట్ 1 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయని. సో ఆల్రెడీ చాలామంది ఎగ్జామ్ ఫీజు కట్టారు ఇంప్రూవ్మెంట్ రాసుకోవడం కోసం కానీ లేదా సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయడం కోసం కానీ, అంటే ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్స్ ఎక్కువ మార్కులు కావాలన్నటువంటి వాళ్ళు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించి అడ్వాన్స్ సప్లిమెంటరీలో ఎలాంటి క్వశ్చన్లు అడుగుతాడు ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ అనే దానికి సంబంధించి ఈ వీడియోలో మీకు గెస్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి వీడియో మొత్తం. సో చాలా మోస్ట్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. సో యాన్యువల్ పేపర్తో మీరు కంపారిజన్ చేయకండి. ఈ పేపర్గానే చూడండి. సో అందులో యాన్యువల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఈ పేపర్ని మీకు ఎగ్జామ్లో వచ్చే విధంగా దాన్ని డిజైన్ చేసి బ్లూ ప్రింట్ ఆధారంగా మీకు ఆ క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్ని పర్ఫెక్ట్గా చదివితే చాలు మీకు ఎగ్జామినేషన్లో మంచి మార్కులు వస్తాయి. సో చాలామంది 97 వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు. చాలా సంతోషం. మ్యాక్సిమం మనకు 99 మార్క్స్ వస్తాయి, ఇది మాత్రం కన్ఫామ్. 100 అయితే వేసే ఛాన్స్ లేదు, ఎందుకంటే మనకు ఒక బాక్సులు 2 ఉంటాయి కాబట్టి ఓఎంఆర్ షీట్లో 99 మార్క్స్ అయితే వస్తాయి. తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఫీజు కట్టారు, ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఫీజు కట్టారు. ఫెయిల్ అయిన వాళ్ళకైనా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకైనా క్వశ్చన్ పేపర్ సేమ్, ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆ క్వశ్చన్ పేపరే వాళ్ళు, అంటే ఇంప్రూవ్మెంట్ వాళ్ళు సప్లిమెంటరీ వాళ్ళు ఇద్దరు ఒకే పేపర్ రాయాల్సి ఉంటుంది. సో మరి ఆ పేపర్ ఎలా మనం గెస్ చేయొచ్చు, గెస్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి. ఆ క్వశ్చన్ చూడగానే దాన్ని మూసేయకండి, ఎందుకంటే ఆ క్వశ్చన్ ఎలా అడుగుతాడో ఏంటి అనే విషయాలు కూడా నేను ఇందులో డిస్కషన్ చేస్తాను. తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఆగస్ట్ 2022 ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మీడియం. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. క్వశ్చన్ పేపర్లో ఎలాంటి చేంజ్ లేదు, చేంజ్ ఓన్లీ క్వశ్చన్స్లోనే చేంజ్. అంటే మీరు 70% సిలబస్ నుంచే క్వశ్చన్లు అడుగుతున్నారు. అంటే మీరు యాన్యువల్లో ఎలాగైతే రాశారో 70% సిలబస్, సేమ్ అడ్వాన్స్ సప్లిమెంటరీలో కూడా 70% సిలబస్ క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు మాత్రం వాళ్ళకు 100% సిలబస్ వస్తుంది. కాబట్టి మీరు యాన్యువల్లో ఎలా మోడల్ రాశారో సేమ్ అవే మోడల్ ఉంటుంది క్వశ్చన్ పేపరు. ఆన్సర్ ఎనీ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 3 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ విల్ క్యారీ 10 మార్క్స్ ఈక్వల్ టు 30 మార్క్స్. సో క్వశ్చన్స్ ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో డిఫైన్ అనొచ్చు, డిస్టింగ్విష్ అనొచ్చు. సో ఎలాగైనా మీ క్వశ్చన్ అడగొచ్చు. సో డిస్టింగ్విష్ బిట్వీన్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. సో దాని డెఫినేషన్ రాసి దానిలో ఉన్న డిఫరెన్సెస్ రాయొచ్చు. సెకండ్, క్రిటికల్లీ ఎగ్జామిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. ఎస్, లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. సో 3 స్టేజెస్ ఉంటాయి, ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ అండ్ నెగిటివ్ స్టేజెస్. సో అంతా మీకు విత్ డయాగ్రామెటికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కంపల్సరీగా టేబుల్ వేయాలి, డయాగ్రామ్ వేయాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. నెక్స్ట్, డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. సో లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఈ క్వశ్చన్ అడుగుతాడు కంపల్సరీగా. నేను యాన్యువల్ కూడా చెప్పాను, కానీ ఇంకొకసారి చెప్తున్నాను. యాన్యువల్ పేపర్ని, ఇప్పుడు సప్లిమెంటరీ పేపర్ని, ఇంప్రూవ్మెంట్ పేపర్ని మీరు కంపేర్ చేయొద్దు. ఆ పేపరే, ఈ పేపరే. నేను చెప్పిన క్వశ్చన్ పర్ఫెక్ట్గా ఫాలో కండి. ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో మీరు రాయాల్సిన క్వశ్చన్స్ కన్నా ఇంకా ఎక్స్ట్రానే ఉంటుంది. సో డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమాండ్ అండ్ ఎగ్జామిన్ ఇట్స్ ఎక్సెప్షన్స్. చూడండి, లేదు క్వశ్చన్స్ అటు ఇటు రివర్స్ రావచ్చు అంతే. నేను కొన్ని రివర్స్ ఇచ్చాను. ఫస్ట్ లెసన్లో ఫస్ట్ క్వశ్చన్, థర్డ్ ఫోర్త్ లెసన్లో సెకండ్ క్వశ్చన్ అట్లా ఇచ్చాను. ఇలా రివర్స్ రావచ్చు, లేదా మీకు ఫార్వర్డింగ్ లెసన్ వైజ్గా రావచ్చు. సో అందులో ప్రాబ్లం లేదు. క్వశ్చన్ ఉన్నదా లేదనేది ముఖ్యం. సో ఈ 4 క్వశ్చన్స్ కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఎగ్జామినేషన్ అడుగుతాడు మీకు. ఫస్ట్ సెక్షన్లో 7 క్వశ్చన్స్ ఉంటాయి. 7 క్వశ్చన్స్లో మీరు చేయాల్సింది ఓన్లీ 3 అటెంప్ట్. సో ఆ మిగిలిన 3 కూడా చూపిస్తాను మీకు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, illustrate the mechanism of price determination under perfect competition market. Explain the meaning of perfect competition. ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో ఈసారి కూడా మళ్ళీ అడ్వాన్స్ సప్లిమెంటరీ అడిగే ఛాన్స్ ఎక్కువగా ఉంది. నెక్స్ట్, వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్.
సో 3 మెథడ్స్ ఉన్నాయి, ఆ 3 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ దెమ్ అన్నాడు. నెక్స్ట్ 7th ఎక్స్ప్లెయిన్ ద కీ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. ఓకే, సో 7 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ షుడ్ అటెంప్ట్ ఓన్లీ 3. ఏమో సార్ నేను 7 క్వశ్చన్స్ చదవలేను అనుకునే వాళ్ళకి ఫస్ట్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూనిట్ చదవండి ఒక క్వశ్చన్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, సెకండ్ క్వశ్చన్. మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, థర్డ్ క్వశ్చన్. కిన్షన్, ఫోర్త్. ఈ 4 క్వశ్చన్స్లో మీకు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, సో ఇవి ఓన్లీ మీకు తక్కువ స్కోరింగ్ 100 మార్క్స్ వస్తాయని నేను చెప్పాను. చాయిస్ తీసుకుంటే మాత్రం 100 మార్క్స్ రావు, ఎందుకంటే క్వశ్చన్ చేంజ్ కావచ్చు, అప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు మొత్తం చదువుతాం సార్, పేపర్ మొత్తం నేను సెక్షన్ మొత్తం చదువుతా అంటే నో ప్రాబ్లం. లేదు మేము పాస్ కావాలి సార్, మంచి మార్కులు రావాలంటే ఈ 4 క్వశ్చన్స్ చదవండి, అందులో 3 క్వశ్చన్స్ వస్తాయి మీకు ఎగ్జామ్స్. ఓకేనా? సో ఇది ఫస్ట్ సెక్షన్. సో ఎక్కడ డయాగ్రామ్ ఉంటే, ఎక్కడ టేబుల్ ఉంటే అక్కడ వేయండి, ఎక్స్ప్లెనేషన్ రాయండి. ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ ఉంటేనే మార్కులు వేస్తుంది. డయాగ్రామ్ నీట్గా ఉండాలి, పెన్తో రాయాలి. సో 99 మార్క్స్ పొందడం వేళ వీడియో చూడండి, దాని నుంచి మీకు ఫుల్ డీటెయిల్స్ ఎగ్జామ్కి సంబంధించిన టిప్స్ ట్రిక్స్ అన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ సెక్షన్ బి. ఇది 5 మార్క్స్ సెక్షన్. 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 8 5 40. సో సేమ్ కరోనా మోడలే, ఈ క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చాడు. ఆన్సర్ ఎనీ 8 ఆఫ్ ద ఫాలోయింగ్. You attempt only 8 questions. Which are they? Explain the welfare definitions of economics. Definitions of economics. So welfare definition, scarcity definition. So ఇక్కడ మనం explain the welfare definitions of economics అనుకున్నాం. సో ఈ క్వశ్చన్. సెకండ్, అనలైజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వాంట్స్. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాడు ఎగ్జామినేషన్లో, అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్, వాట్ ఈస్ యూటిలిటీ, వాట్ ఆర్ ఇట్స్ టైప్స్. యూటిలిటీ అన్నాడు, డెఫినేషన్ రాయాలి, టైప్స్ రాయాలి. ఓన్లీ టైప్స్ అంటే టైప్స్ రాయాలి. ఇక్కడ 2 క్వశ్చన్లు అడిగి ఉన్నాయి, డెఫినేషన్ రాయాలి అండ్ టైప్స్. క్వశ్చన్ 2 అనుకున్నాను. ఏం అడిగాడు క్వశ్చన్లో అంటే ఏంటి అని అడిగాడు. వాట్ ఈజ్ అన్నాడు, డిఫైన్ అండ్ టైప్స్ 2 రాయాల్సింది. నెక్స్ట్ ఇదే సెక్షన్లో మీకు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, డిస్కస్ ఇట్స్ ప్రాపర్టీస్. 8th నుంచి స్టార్ట్ అవుతాయి, 7th క్వశ్చన్ వరకు 10 మార్క్స్. ఇలా తర్వాత 8th నుంచి మీకు 5 మార్క్స్ స్టార్ట్ అవుతాయి. సో 11th క్వశ్చన్, కాన్సెప్ట్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, డిస్కస్ ఇట్స్ ప్రాపర్టీస్. సో ఈ ప్రాపర్టీస్ అడుగుతున్నాడు, కాన్సెప్ట్ కాన్సెప్ట్ అంటే డెఫినేషన్ అండి. కాన్సెప్ట్ అంటే డెఫినేషన్ అండ్ ప్రాపర్టీస్ రాయాలి. డెఫినేషన్ రాసి ప్రాపర్టీస్ రాయాలి. నెక్స్ట్, ఇలస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ నెగిటివ్ స్లోప్ ఆఫ్ డిమాండ్ కర్వ్. ఎందుకు డిమాండ్ కర్వ్ స్లోప్ నెగిటివ్గా ఉంది, వై ద డిమాండ్ కర్వ్ స్లోప్ హ్యాస్ ఎ నెగిటివ్ క్వశ్చన్. సో ఇలస్ట్రేట్ అంటున్నాడు. సో ఈ పాయింట్స్ ఉన్నాయి, ఆ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిమాండ్ ఫంక్షన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద డిమాండ్. వాట్ ఈస్ ద డిమాండ్ ఫంక్షన్ అని అడగొచ్చు, మేబీ అడగకపోవచ్చు. డైరెక్ట్ అడగొచ్చు క్వశ్చన్ ఏమని, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద డిమాండ్ అనొచ్చు. అప్పుడు మీకు డెఫినేషన్ వస్తుంది. ఓన్లీ షుడ్ అటెంప్ట్ ఓన్లీ ఫ్యాక్టర్స్. బట్ హియర్ నేను ఇచ్చిన క్వశ్చన్లో వాట్ ఈస్ డిమాండ్ ఫంక్షన్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద డిమాండ్. సో ఇలా అడిగితే డెఫినేషన్ రాయండి, ఫంక్షన్ రాయండి, డిమాండ్ ఫంక్షన్ రాసి ఫ్యాక్టర్స్ రాయండి. సో ఇఫ్ నాట్, సో ఓన్లీ ఫ్యాక్టర్స్ అడిగితే ఫ్యాక్టర్స్. క్వశ్చన్ ఎలా అడిగితే ఆన్సర్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్వశ్చన్ ఎలా అడిగాడు అనే దాన్ని బట్టే ఆన్సర్ మనం అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్, హౌ డు యూ డిఫైన్ బడ్జెట్ లైన్ ఆఫ్ ద కన్జ్యూమర్. బడ్జెట్ లైన్ ఆఫ్ ద కన్జ్యూమర్. సో ఆ క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద రియల్ వేజ్ ఫ్యాక్టర్స్, డిటర్మైన్ ది ఫ్యాక్టర్స్. నెక్స్ట్, రైట్ ఏ నోట్ ఆన్ క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ ఏరియా. సో ఓన్లీ ఇక్కడ 3 ఉంటాయి, ఏరియా బేస్డ్, టైం బేస్డ్, ఆన్ కాంపిటీషన్ బేస్డ్. అయితే ఇక్కడ 2 అడిగాడు. ఏమంటున్నాడు, మార్కెట్ బేస్డ్ ఆన్ టైమ్ అండ్ ఏరియా. టైం ప్రకారం ఒకటి రాయాలి, నెక్స్ట్ ఏరియా ప్రకారం ఒకటి రాయాలి. ఏరియా ప్రకారం ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ లోకల్. అవి 3. టైం, ఆన్ టైం అంటే ఇది షార్ట్ రన్. సో వాటి హెడ్డింగ్స్ రాసుకుంటూ జస్ట్ వాటి ఎక్స్ప్లెనేషన్ రాస్తే సరిపోతుంది 3 లైన్స్లో. ఓకే, సో దిస్ ఇస్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ బేస్డ్ ఆన్ ద టైమ్ అండ్ ఏరియా. 2 అడిగాడు పాయింట్స్. మొత్తం అడిగితే ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్స్ అని అనుకుంటారు, మొత్తం రాయాల్సి వస్తుంది. 2 ఇచ్చాడు కాబట్టి 2 చెప్తున్నాను. ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ అండ్ మార్జినల్ కాస్ట్. దీని డయాగ్రామ్ అయ్యాలి, ఏసీఎంసీ కర్వ్ చూపించాలి, చూపించి దాని కింద ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ యావరేజ్ కాస్ట్ అండ్ మార్జినల్ కాస్ట్, ఏసీ అండ్ ఎంసీ. నెక్స్ట్, వాట్ ఈస్ మెంట్ బై ద ప్రాఫిట్, ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాఫిట్స్. ఎస్, ఇది కూడా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో 18 క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి క్వశ్చన్స్. 19, వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద నేషనల్ ఇన్కమ్. ఆ క్వశ్చన్ అడగచ్చు. సో ఇది ఎక్కువగా గెస్ క్వశ్చన్.
సో ఇంకొకటి వాట్ ఇస్ ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ నేషనల్ ఇన్కమ్ అండ్ పాపులేషన్ అని కూడా అడగవచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ పాపులేషన్, ఆ క్వశ్చన్ కూడా అడగచ్చు. నెక్స్ట్ పాయింట్ అవుట్ ద రిడమ్షన్ మెథడ్స్ ఆఫ్ ద పబ్లిక్ డెట్. రిడమ్షన్ మెథడ్స్, డెట్ రిడమ్షన్ మెథడ్స్, అప్పు ఎలా తీర్చాలి, డెట్ రిడమ్షన్ మెథడ్స్ ఆఫ్ ద పబ్లిక్ డెట్, ఆ క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ వాట్ ఆర్ ద సోర్స్ ఆఫ్ ద పబ్లిక్ రెవెన్యూ, ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, అడిగారు చాలాసార్లు, మళ్ళీ అడుగుతాడు. వాట్ ఈస్ వాటర్ సిస్టమ్, వాట్ ఆర్ ఇట్స్ డిఫికల్టీస్, సో ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఆఫ్ ద మనీ. ప్రైమరీ అండ్ సెకండరీ ఫంక్షన్స్ ఓన్లీ, ట్రై టు అండర్స్టాండ్. ప్రైమరీ అండ్ సెకండరీ ఎన్ని ఉన్నాయి అందులో, అవి ఓన్లీ ప్రైమరీ సెకండరీ రాయాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ యావరేజ్. నెక్స్ట్ వాట్ ఈస్ స్టాటిస్టిక్స్, ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. టూ క్వశ్చన్స్ చూడండి. వాట్ ఈస్ స్టాటిస్టిక్స్, ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్, దెన్ రిలేషన్షిప్ విత్ ఎకనామిక్స్. ఓకే, సో ఇవి మీకు 5 మార్క్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. 25th దాకా ఉంటుంది క్వశ్చన్. సో ఇందులో మీరు అటెంప్ట్ చేయాల్సింది ఓన్లీ 8 క్వశ్చన్స్ టు అటెంప్ట్. ఇందులో 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. సో చాయిస్ చాలా ఉంది, నచ్చిన క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి. ఎలా రాయాలి అనేది నేను వీడియో చేశాను, చూడండి అవన్నీ. నెక్స్ట్ సెక్షన్ సి, 2 మార్క్స్. ఆన్సర్ ఎనీ 15 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఈచ్ 5 లైన్స్. లైన్స్ పక్కా పెట్టండి. సో మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో నుండి మీరు ఓన్లీ 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 15 into 2 = 30 మార్క్స్. సో క్వశ్చన్స్ ఆర్, వాట్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ డెఫినేషన్ రాయండి. The study about an individual unit is called the microeconomics. So individual firm, individual institution, individual good, so ఏదైనా కావచ్చు. సో ఇది మైక్రో ఎకనామిక్స్, ద డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ వెల్త్, వాట్ ఈజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒక్కోసారి. సో వెల్త్, ద డెఫినేషన్ రాయాలి. డెఫినేషన్ అంతే, సెకండ్ 2 మార్క్స్ అంటే డెఫినేషన్ మాత్రమే, ఉంటే ఎగ్జాంపుల్ లేకుంటే లేదు, అంతే, అంతకుమించి అవసరం లేదు. ఓకే, డ్రా ద ఇండిఫరెన్స్ మ్యాప్. ఇండిఫరెన్స్ మ్యాప్ ఉంది, IC1, IC2, IC3 కర్వ్స్ ఉంటాయి, ఆ మ్యాప్ని డ్రా చేయాలి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద గిఫెన్ పారాడాక్స్, అండ్ వి డిస్కస్ ద గిఫెన్ పారాడాక్స్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎక్సెప్షన్ ఆఫ్ లా ఆఫ్ డిమాండ్, గిఫెన్ పారాడాక్స్ అండ్ ప్రెస్టీజియస్ గూడ్స్ అండ్ స్పెక్యులేషన్ మోటివ్. సో ఇవన్నీ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ గిఫెన్ పారాడాక్స్ ఉంది. సో దాని డెఫినేషన్ రాయాలి. ఎక్స్ప్లెయిన్ ద క్రాస్ డిమాండ్, డెఫినేషన్ ఆఫ్ క్రాస్ డిమాండ్. నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. వాట్ ఈస్ ద ఫ్యాక్టర్స్, వాట్ ఆర్ అనాలి, ఇక్కడ ఈజ్ వచ్చింది. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఆర్ అనుకోండి. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. సో వాట్ ఈస్ నెట్ ఇంట్రెస్ట్, నెట్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ వాట్ ఈస్ CSO, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. అండ్ రైట్ ఇన్ బ్రీఫ్ అబౌట్ ద GST, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, డెఫినేషన్ రాయాలి. వాట్ ఈస్ CSO, సో అది కూడా మీకు అబ్రివేషన్ ఇచ్చాడు, దాని గురించి రాయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద క్రెడిట్ కార్డ్స్. నెక్స్ట్ వాట్ ఈస్ డిమాండ్ ఫంక్షన్, డిమాండ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ద రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ డిమాండ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాల్డ్ డిమాండ్ ఫంక్షన్, ఈక్వేషన్ రాయాలి. నెక్స్ట్ బ్యాంకర్స్ బ్యాంక్, అది ఫంక్షన్స్లో ఒక పాయింట్ అనమాట. బ్యాంకర్స్ బ్యాంక్, వాట్ ఈస్ ప్రైస్ అడుగుతున్నాడు, డెఫినేషన్. ఎక్స్ప్లెయిన్ ద క్యాపిటల్ గూడ్స్. Next, explain the cardinal utility, cardinal utility. Next, prepare individual demand schedule, a particular, a table draw చేయాలి. demand schedule, మ్యాప్ కాదు, ఓన్లీ షెడ్యూల్ అంటే ఓన్లీ టేబుల్. నెక్స్ట్ నెంబర్స్ టేబుల్ ఉండాలి. వాట్ ఈస్ ఆపర్చునిటీ కాస్ట్. నెక్స్ట్ డిఫైన్ మార్కెట్ ఎక్స్ప్లెనేషన్. వాట్ ఈస్ కాంట్రాక్ట్ రెంట్, సో అది డెఫినేషన్ రాయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, రియల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో వాట్ ఈస్ బడ్జెట్ అండ్ వాట్ ఈస్ కరెన్సీ, సో అవి రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 50 వరకు ఉంటాయి క్వశ్చన్స్ మీకు. నెక్స్ట్ 48లో కంప్యూట్ ద మీడియం ఫర్ ద ఫాలోయింగ్ డేటా 5, 7, 7, 8, 9, 10, 12, 15 and 20. సో ఈ నెంబర్స్ మనం మీడియం ఫైండ్ అవుట్ చేయాలి. అరవింద్ రాసింది దానివల్ల కూడా వచ్చింది. సో ఎక్స్ప్లెయిన్ ద మోడ్ డెఫినేషన్ రాయాలి. లేదా కాన్సెప్ట్ ఆఫ్ మోడ్ అంటాడు, ఎక్స్ప్లెయిన్ ద మోడ్ లేదని మోడ్ డెఫినేషన్ రాయాలి. సో ఏ నెంబర్ అయితే మళ్ళీ ఏ నెంబర్ కాదు, ఓకే నెంబరే, ఏ నెంబర్ అయితే మళ్ళీ రిపీట్ అవుతుందో ఆ రిపీట్ అయినటువంటి నెంబర్ని మోడ్ అంటాం. సో దాని డెఫినేషన్ రాయాల్సి ఉంటుంది. ఫైండ్ ద మోడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. 380, 430, 480, 480, 480, 480, 520, 590, 600, 600.
సో దిస్ ఇస్ అ మోడ్. సో ఈ డేటా నుంచి మనము మోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఏ నెంబర్ అయితే ఎక్కువసార్లు రిపీట్ అయిందో అదే మోడ్. 480 is the answer. So students, this is the way of the presentation of intermediate first year advanced supplementary examinations. సో ఎవరైతే రాయబోతున్నారో సో వాళ్ళకి కావాల్సినటువంటి యొక్క అడ్వాన్స్ సప్లిమెంటరీ గెస్ట్ పేపర్. ఓకే, సో ఈ గెస్ట్ పేపర్ చదవండి. మీరు ఏం ఆలోచించకండి, యాన్యువల్ పేపర్తో మీకు సంబంధం లేదు. ఇది మనకు అడ్వాన్స్ సప్లిమెంటరీ. ఈ క్వశ్చన్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు 100 మార్క్స్కు మీరు అటెంప్ట్ చేస్తారు. ఓకే, ఇందులో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. సో మంచి మార్క్స్ వస్తాయి, 99 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయి. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి, కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.